trains where the neon glows. Every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Deep kicks pounds like a heartbeat fight. These gritty vibes keep my story in sight. బాగా బీచ్కి అయితే వచ్చినాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీక్షిత్ వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇప్పుడు వచ్చేసి మనం బాగా బీచ్కి అయితే వచ్చినాం. నిన్న అంజనా బీచ్కి నుంచి ఇక్కడ బాగా బీచ్కి అయితే వచ్చేసినాం. బాగా బీచ్ బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఇక్కడైతే లొకేషన్ కానీ బీచ్ కానీ చాలా బాగుంటుంది. మన కార్ పార్కింగ్ అయితే కొంచెం ముందు సైడ్ ఉంటుంది. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది చూడండి, బాగుంది టెంపుల్. ఇప్పుడైతే అందరూ మావోన్ కోసం అయితే వెయిటింగ్. కార్ వెయిటర్ అని పోయిండు, పక్కనే ఉంటుంది. ఇప్పుడైతే మావాడైతే వచ్చేసిండు. ఇక అందరం అయితే లోపలికి అయితే వెళ్తున్నాం. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఫ్యామిలీతో అయితే గోవా ట్రిప్ ఇది. డే 2లా బాగా బీచ్ అనమాట. బాగుంటుంది బాగా బీచ్ వచ్చేసి. Where the neon glows. Every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Deep kicks pounds like a heartbeat fight. These gritty vibes keep my story in sight. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బాగా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది దగ్గర ఉంటుంది, మన పార్కింగ్ కానించి కొంచెం దగ్గరనే ఉంటుంది. మొన్న కాలంగట్టు అయితే పార్కింగ్ కానించి చాలా దూరం నడవాలి. ఇదైతే చాలా దగ్గర ఉంటుంది. బీచ్ గిట్ట బాగుంటుంది. ఇక్కడ యాక్టివిటీస్ గిట్ట చాలా ఎక్కువ ఉంటాయి. మన బనానా రైడ్ కానీ, బోటింగ్ కానీ, ఇక్కడ చాలా రైడ్స్ అయితే ఉంటాయి. మనం ఇక్కడ టికెట్ తీసుకొని వెళ్ళాలి. బీచ్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇక్కడ సిట్టింగ్ గిట్ట ఉంటుంది, కూర్చోనికి అట్లా కూర్చొని రెంట్ అనమాట. అవన్నీ రెంట్ అయితే ఇస్తారు. మనకి గంటకి 200 అనమాట. మనం ఖాళీ కూర్చొని పోతా అంటే 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. 2 బెడ్లు. మనం ఒక్కొక్కటి 300 400 ఇటు చెప్తారు. మనం కొంచెం బేరం ఆడి తీసుకోవాలి. 200 100 పడుతుంది మనకి వచ్చి. ఇక్కడ అక్కడ ముందు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మన బుకింగ్ అనమాట. ఇది వచ్చేసి బుకింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఏ రైడ్ కావాలంటే ఆ రైడ్ బుకింగ్ అయితే ఉంటుంది. రష్ అయితే చాలా మంది ఎవరు ఇక్కడ బాగా బీచ్లో అయితే. ఇక్కడ బోటింగ్ ఇట చూడండి, ఇదంతా రష్ చూడండి, చాలా మంది ఎవరు. ఇక్కడైతే మనం ఇప్పుడైతే కూర్చోవాలి, కొద్దిసేపు కూర్చుదాం. ఇక్కడైతే ఒక 1 అవర్ అయితే టైం అయితే మనకి ఇస్తాడు. ఇదైతే బుకింగ్ చేసుకోవాలి. ఇక్కడ బుక్ చేసుకోవాలి. రైడ్స్ టైమింగ్ ఉంటుంది. ఇది గిట్ట వచ్చేసి బాగా బీచ్లో అయితే మనం మొత్తం మీద అయితే ఆ సీట్ అయితే తీసుకున్నాం. కుర్చీలు అయితే ఇక చాలా తక్కువ రేటే పడ్డాయి మనకి. ఒక్కొక్కటి 100 రూపీస్ పడ్డది. 2 బెడ్స్ 100 రూపీస్ పడ్డది. మొత్తం 3 బెడ్స్ తీసుకున్నాం, 300. కొంచెం బేరం ఆడితే మనకి తక్కువనే పడతాయి. ముందైతే రేట్ ఎక్కువ చెప్తారు, తర్వాత రేటు మా పిల్లలు చూడండి ఎంజాయ్ చేస్తారు.
వ్యూ అయితే చూడండి, ఇక్కడ నుంచి అయితే బాగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ మొత్తం రెస్టారెంట్సే ఉంటాయి. మనకి బార్లు కానీ రెస్టారెంట్ ఫుడ్ కానీ ఇక్కడనే దొరుకుతాయి మనకి. ఇప్పుడైతే ఫుడ్ అయితే తినాలి. 3 అవుతుంది టైం వచ్చేసి. ఫుడ్ అయితే తినాలి. లంచ్ అయితే ఆర్డర్ ఇచ్చినాము. వస్తే లంచ్ మంచిగా ఉంటే టేస్ట్. ఇక్కడైతే ఫ్రైడ్ రైస్ అయితే చెప్పినాము. 2-3 ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పినాము. టేస్ట్ అయితే బాగుంది. ఇక్కడ వెజ్ ఫ్రైడ్ రైస్ ఒకటి, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎక్కితే బాగున్నాయి. టేస్ట్ అయితే బాగుంది. ఓకే, కాకపోతే రేట్ మాత్రం కొంచెం హెవీగా ఉంది. పర్లేదు, బీచ్ చూసుకుంటా మనం మంచిగా తినొచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు. అనుకుంటారా? ఫుడ్ అయితే బాగుంది. ఫుడ్ అయితే తినేసినాము. కొద్దిసేపు రెస్ట్ తీసుకొని బీచ్లో అయితే ఆడేసి రూమ్కి అయితే వెళ్తాం ఫ్రెండ్స్. ఇక మా పిల్లలు అయితే ఇక్కడ ఇసుకలు అయితే ఆడుతారు. ఇక్కడ ముందు వ్యూ అయితే సూపర్ ఉంది, మంచిగా అనిపిస్తుంది. బీచ్ వచ్చేసి బాగుంది. పిల్లలు చూడండి ఆడుతారు, మట్టిలో అయితే ఆడుతారు. పిల్లలకి మాకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేసుకుంటా ఈ బాగా బీచ్లో అయితే కూర్చున్నాం. ఫుడ్ అన్నీ అయిపోయినాయి. కొద్దిసేపు అయినాక బీచ్ లోపలికి వెళ్ళి కొద్దిసేపు ఎంజాయ్ చేసి ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతాం ఫ్రెండ్స్. ఈవినింగ్ టైం అయితే ఇంకా చాలా రష్ ఉంటుంది. ఇప్పుడు సాయంత్రం అయిందంటే చాలా రష్ అయితే ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు చూడండి అందరైతే ఫుడ్ తినేసి కూర్చున్నారు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడి నుంచి అయితే వ్యూ చూడండి ఫ్రెండ్స్, బాగుంటుంది. సముద్రం బీచ్ చూసుకుంటా ఇట్లా ఎంజాయ్ చేసుకుంటా ఇట్లా అయితే పడుకున్నాం. చూడండి, నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు చూసిరంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే బీచ్ లోపలికి అయితే వెళ్తున్నాం. చాలాసేపు అయితే ఇక్కడైతే చాలాసేపు ఉన్నాం. హ్యాపీ హ్యాపీయా? ఫుల్ ఎంజాయా? ఫుల్ ఎంజాయా సగం ఎంజాయా అంటున్నా? చెప్పండి గట్టిగా మీ అభిప్రాయం ఏంది? గోవాలా ఏం కాదు, అవన్నీ నడుస్తాయి. మీరు మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఎంజాయ్ చేసిరా? మా ఆయన వచ్చి మా తమ్ముడు ఎత్తుకుని ఫ్రెండ్స్, మా మర్దన్ మాత్రం ఎత్తుకోలే ఫ్రెండ్స్. నువ్వు మీ ఆయన ఎత్తుకోలే? ఆడిపించి గుడిపోయి అలా ఆయన అలా ఆయన వస్తున్నావు. అలా ఆయన వచ్చింది. చెప్పండి మీ అభిప్రాయం. మంచిగా ఉందా మీ అభిప్రాయం? రండి రండి రండి.
వీళ్ళు మళ్ళీ పోతారట చాలా బాగుంది, ఎంజాయ్ చేసినాం, పోతున్నాం ఇంటికి. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే హోటల్స్ చూడండి, హోటల్స్ రెస్టారెంట్స్ అయితే చాలా ఉన్నాయి. వీడికెళ్ళి ఆ లాస్ట్ దాకా ఉన్నాయి. ఇవన్నీ హోటల్స్ అనమాట. ఈవినింగ్ టైం అయితే ఫుల్ ఉంటుంది. ఇవన్నీ రెస్టారెంట్, హోటల్స్, బార్ టైపు రెస్టారెంట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. బాగుంది, ఓకే, ఎంజాయ్ అయితే చేసినాం. ఇప్పుడైతే బీచ్ దగ్గర అయితే అయిపోయింది, ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఒక 2.5 అవర్స్ అయితే ఇక్కడ అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. వీడియో అయితే ఇంకా తీయలేదు కాబట్టి చాలా బాగా అయితే ఎంజాయ్ చేసినాం. వీడియో ఇంతవరకు చూసిరంటే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యామిలీతో అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి రేపటి వీడియోలో అయితే చూపిస్తా.